నమస్తే, నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిచ్యువేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఎప్పుడు అసలు ఒక మోకాళ్ళ నొప్పికి సర్జరీ అనేది ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుంది? అమ్మా ఇప్పుడు సైన్స్ ఎట్లా ఉంది తెలుసా? ప్రజలందరికీ అన్నీ తెలుసు. మోకాల నొప్పి గురించి ఆప్షన్ డాక్టర్ ఇవ్వకూడదు, వాళ్ళే ఎన్నుకుంటారు. నువ్వేం చేయాలి డాక్టర్గా? అన్ని ఆప్షన్స్ పెట్టాలి అక్కడ. నువ్వు ఎంత పేరున్నావు, నేను ఇప్పుడున్నాను, నా దగ్గర పేషెంట్స్ వస్తారు, ఒకటే ఒక పాయింట్తో వస్తారు. సార్ సర్జరీ గురించి మాట్లాడొద్దు, మాకు సర్జరీ వద్దు, మీరు చేస్తారా చేయరా? పేషెంట్ ఆప్షన్ అమ్మా, ఇది జబ్బు కాదు కదా. ఇప్పుడు నీకు కంట్లో శుక్లం వచ్చింది, అట్రాక్ట్ వచ్చింది, కన్ను కనపడలేదు, తీయాల్సిందే, అది తప్పదు. అపెండిసైటిస్ వచ్చింది పొట్టలో, నీకు అపెండిక్స్ కట్ చేయాల్సిందే, చేయకపోతే అది 24 hours లో బర్స్ట్ అవుతుంది, పెరిటోనైటిస్ వస్తుంది. ఇది మోకాలు నొప్పి అమ్మా. మోకాలు నొప్పితో ఎంతమంది ఉండరు? మీ తాతగారు కాలంలో ఈ మోకాలు ఆపరేషన్ ఏమైనా చేసుకున్నారా? వాళ్ళు అట్లా ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు, టీవీ చూసుకుంటుంటారు, ఎక్కడైనా పోవాలంటే బైక్లో పోతారు. ఎందుకు ఆపరేషన్ చేయాలా? ఇది జబ్బే కాదు. దీనికి నువ్వు ఆపరేషన్ ఒక్కటే మార్గం అంటున్నావు చూడు, దట్ ఈస్ స్కామ్, బిగ్ స్కామ్ ఆఫ్ ద సెంచరీ. అంతే కదా? నీకు వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఒక డాక్టర్ గురించి మీరు ప్రస్తావించారు, ఆయనకి 60+ ఉంటాయి, రేపొద్దున మోకాలు నొప్పి రమ్మనండి, వచ్చి పిఆర్పి చేసుకుంటాడు, లేదో చూద్దాం, తప్పకుండా వస్తాడు. ఎందుకు? ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం ఉండదు ఆయనకి, తెలుసు ఆపరేషన్లో ఎంత డ్యామేజ్ ఉంటుంది. ఆయన చేయించుకుంటాడా? ఛాలెంజింగ్ తీసుకోండి, ఆయన ఏదో ఒక రోజు మోకాలు నొప్పి వస్తుంది, ఆ రోజు వచ్చిన రోజు పిఆర్పికి వస్తాడు, ఆపరేషన్ చేసుకుంటాడు, చూడండి. ఇది 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 గుర్తు పెట్టుకోండి, అంతే. మనం మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం ఆ రోజు. సో ఈ పిఆర్పిలో వాట్ ఈస్ ద బిహైండ్, ఆ సైన్స్ ఏది, ఎలా వర్క్ చేస్తుంది సార్, క్లుప్తంగా చెప్తారా? పిఆర్పి అంటే ఇప్పుడు ఎవరికైతే మోకాలు అరిగిందో, ఎవరికైతే షోల్డర్ ప్రాబ్లం వచ్చిందో, ఎవరికైతే వేరే జాయింట్లో ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందో, ఫస్ట్ ఆ జాయింట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనం. జాయింట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. మోకాలు తీసుకోండి, 2 ఎముకలు ఉంటాయి, మెనిస్కస్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది, మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, ఇంకేముండదు మోకాలు. సింపుల్ మోకాలు. ఈ 5 స్ట్రక్చర్స్లోనే ఏదో దాంట్లో ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటి? 99% మోకాలు నొప్పి వస్తే కార్టిలేజ్ అరుగుతుంది. కార్టిలేజ్ అనేది కుషన్, 2 ఎముకల మధ్యలో ఉన్న షాక్ అబ్జర్వర్, అది అరుగుతుంది. అది అరిగినప్పుడు బోన్ రాసుకుంటుంది, అంతే. మోకాలు నొప్పి వచ్చింది అంటే గుజ్జు అరగడం వల్ల 99%, ఇంక వేరే కారణాలు ఉండవు. గుజ్జు ఇంత అరిగి ఉంటుంది, దానికి మోకాలంతా ఎందుకు తీయాలి? లాజికే కాదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీయడం ఏంటి? లాజిక్ కాదు అది. ఎవరు ఏం చెప్పినా కూడా లాజిక్ కాదు. అంటే లాజిక్ కాదంటే ఏంటంటే మరి వేరే మార్గం ఏమైనా ఉందా? ఉంది. ఏముంది? ఆ గుజ్జుని కానీ నువ్వు పెంచగలిగావు, ఆ గుజ్జుని కానీ రీమోడల్ చేయగలిగావు, ఆ గుజ్జుని హీల్ చేయగలిగావు, పని అయిపోయింది అక్కడికి. అదే నేను చేసేది. ఎన్ని మార్గాల్లో మనం గుజ్జుని, ఒకటే ఒక మార్గం ఇప్పటి వరకు ఇండియాలో అప్రూవల్ ఉంది, పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇప్పుడే ప్లాస్మా థెరపీ అంటారు, లేదంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అంటారు. ఇది ఆ బ్లడ్లో, పేషెంట్ బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి, మీరు కార్టిలేజ్ జరిగింది, లేదా లిగమెంట్ ఇంజురీ ఉంది, ఏదైనా మజిల్ ప్రాబ్లమ్ అక్కడ వేయండి, అది రికవర్ చేస్తుంది. ఇది చేస్తుందని దాని పేరే చెప్తుంది. ఈరోజు పిఆర్పి అని ఉంది, పిఆర్పిలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ప్లేట్లెట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? గ్రో చేస్తాయి, అంతేనా? ఎందుకు పెట్టారు దాని పేరు? ఊరికి ఆడుకోవడానికి పెట్టారా? ఇప్పుడు ఏమంటాడు ఆయన, ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం పని చేయవు, ఏ రీసెర్చ్లో లేవు అంటే, రీసెర్చ్లో లేకపోతే ఆ ప్రోడక్ట్ ఎందుకుంది? దాన్ని తయారు చేసే మెషినరీ ఎందుకుంది? అవన్నీ స్కామా? నువ్వు నోటుకు వచ్చినట్టు నువ్వు స్కామ్ అంటే ఆ కంపెనీ వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చిన సిడిఎస్కో అని ఉంటుంది, మన ఇండియన్ అథారిటీ, అది స్కామా? ఇండియన్ గవర్నమెంట్ స్కామా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కామా? తెలంగాణ గవర్నమెంట్ స్కామా? నువ్వు స్కామ్ అంటుంటే అన్నీ ఉన్నాయి, అన్నికి మెటీరియల్ ఉంది, అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పిఆర్పి మిషన్స్ ఏవైతే తయారు చేస్తే వాటికి FDA అప్రూవల్ ఉంది, ఆ కిట్స్కి. నువ్వు స్కామ్ అని ఎట్లా అంటావు? అంటే విషయం ఏంటంటే, దీన్ని
ఎట్లన్నా కానీ బ్యాడ్ నేమ్ చేసి దీన్ని రాకుండా ఆయన ఎంత బ్యాడ్ నేమ్ చేస్తుంటే జనాల్లో అంత అవేర్నెస్ పెరుగుతుంది పిఆర్పి గురించి. జనాలు ఏంటిది పిఆర్పి గురించి స్కామ్ అన్నాడు, ఇతనే పెద్ద స్కామ్స్టర్ కదా, ఇతను అంటున్నాడంటే మనం నమ్మకూడదు కదా, వెంటనే దాన్ని చదువుదాం, మనం వెళ్దాం. ఆ దగ్గర కూడా పేషెంట్స్ అంటారు, సార్ ఆయన అట్లా అంటున్నాడు సార్, ఆయన ఇన్ని స్కాములు చేస్తుంటాడు సార్, ఆయన మోకాలు కళ్ళు మూసుకొని కోసి పారేస్తుంటాడు, మీరు ఇంకా న్యాయంగా పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని న్యాచురల్గా చేస్తున్నారు, అందరికి చెప్పి చేస్తున్నారు, అమ్మా ఈ కేసు అయితే ఆపరేషన్కి వెళ్ళండి, ఈ కేసు నేను చేస్తాను, ఇది మేము చేయగలము, ఆపరేషన్ కేసు మీరు వెంటనే ఆపరేషన్ చేసుకోండి. ఎక్కడన్నా కానీ న్యాయం అనేది ఉండాలి. ఇప్పుడు నీ ప్రాక్టీస్ తగ్గిపోయింది కాబట్టి, నువ్వు హాస్పిటల్ అమ్ముకున్నావు కాబట్టి, నీ ప్రాక్టీస్ తగ్గిపోవడానికి ఈ పిఆర్పి కారణం అని ఆ ట్రీట్మెంట్ అనడం అన్నది అతనికి ఉన్న ఫ్రస్ట్రేషన్కి ఇది ఒక చిహ్నం. అతను బాగా ఫ్రస్ట్రేట్ అయినాడు, అందుకని ఆ మాటలు మాట్లాడుతున్నాడు.